సార్ బ్రష్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని ఏరియాస్లో చాలా బ్లీడింగ్ అవుతుంది. సో ఐఎమ్ స్కేర్డ్ అండ్ ఐ స్టాప్ బ్రషింగ్ ఇన్ దోస్ ఏరియాస్ ఓన్లీ. బట్ ఐ వాంట్ యువర్ అడ్వైస్, లైక్ వాట్ షుడ్ ఐ డూ? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు ఇదే ప్రాబ్లమ్ తోని. వాళ్ళ ఫియర్ ఏంటంటే బ్రష్ చేస్తే ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవుతుందని, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. బ్రష్ చేస్తే బ్లీడింగ్ తగ్గుతుంది. సెకండ్ థింగ్, బ్లీడింగ్ ఈజ్ అ వెరీ క్లియర్ కట్ సైన్ ఆఫ్ అ గ్రోయింగ్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ లైక్ అ టర్మైట్ ఇన్ఫెస్టేషన్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద వుడ్. సేమ్ అలాగే చిగురులోని మనకి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడం వలన ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. అండ్ ఫస్ట్ సైన్ ఇస్ బ్యాడ్ బ్రెత్ ఫ్రమ్ యువర్ మౌత్, సెకండ్ సైన్ ఇస్ బ్లీడింగ్ ఫ్రమ్ యువర్ గమ్స్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయంటే డూ నాట్ బీ అఫ్రేడ్, గో విజిట్ యువర్ డెంటిస్ట్, గెట్ క్లీనింగ్ డన్, విచ్ ఇస్ ద మోస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ టు ఆల్ పేషెంట్స్. అండ్ దిస్ ప్రాబ్లమ్ is called gingivitis. Very easily, without much difficulty, it can be completed in 30 to 40 minutes of time and at a considerably very less price. ఇఫ్ యూ డిలే, మీరు ఇంకా లేట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ గమ్లో ఉండే ఇన్ఫెక్షన్ బోన్ వరకు వెళ్తుంది. బోన్లో ఉండే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో మోర్ డిఫికల్ట్. గమ్ ఇన్ఫెక్షన్స్కి సాల్వ్ చేసే డాక్టర్ పేరు పెరియోడాంటిస్ట్ అని ఉంటుంది. యాజ్ అ పెరియోడాంటిస్ట్ ఐ హావ్ 15 years of experience, and anyone in and around Visakhapatnam who's looking for a good periodontist, please మా దగ్గర రండి. I'll make sure that you have a very comfortable experience. Thank you.